సార్ యాక్చువల్గా అంటే సార్ ఇప్పుడు అడిగారు అంటే లైక్ శుభకృత్ నామ సంవత్సరం అని సడన్గా అనడానికి రాదు. దాని గురించి జస్ట్ నాకు చెప్పాలని ఉంది. ఇప్పుడు లైక్ ఎక్స్పెషల్గా ఈ సంక్రాంతికి తెలుగులో వచ్చిన చాలా మూవీస్ మీకు తెలుసుంటుంది, అంతా పెద్ద పెద్ద నేమ్స్లే ఉంటాయి. మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు కానీ, భర్త మహాశయులకు విజ్ఞప్తి కానీ, నారీ నారీ నడుమ మురారి కానీ, అంత పెద్దగా పెద్ద స్టార్స్లు చేస్తున్నారు. పెద్ద పెద్ద టైటిల్ పెట్టినప్పుడు కూడా జనాలకి వెళ్తున్నారు. ఓకే, వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. నేను ఎందుకు శుభకృత నామ సంవత్సరం కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ ఇప్పుడు మనం జనరల్గా అంటాం చూడండి. లైక్ ఏమవుతుందంటే మా నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు అంటే కన్నడలో యాక్చువల్గా కరెక్ట్గా చెప్పగలను కానీ ట్రై చేస్తున్నాను తెలుగులో చెప్పడానికి. ఏంటంటే అంటే మనం ఈ శుభకృత నామ సంవత్సరం గురించి ఎవరికి తెలియదు. సంవత్సరం అంటాం. ఇప్పుడు ఎంతమంది తెలుగు జనాలందరూ చెప్తారు కదా సంవత్సరం అందరూ అంటారు, కానీ 60 సంవత్సరం ఉన్నాయి. అడిగితే ఎవరికి తెలియదు. అంటే ఎవరికి తెలియదు మీన్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్స్కి దీని వెనకాల ఉన్న స్టోరీస్ కానీ అవన్నీ కానీ ఎవరికి తెలియవు. సో శుభకృత నామ సంవత్సరాన్ని వచ్చేసరికి జస్ట్ ఇది నేమ్ మాత్రమే కాదు, దాని వెనకాల చాలా స్టోరీస్ ఉంటాయి. జనరల్గా చెప్పాలంటే అది మనం జనాలకి తెలిస్తేనే అప్పుడు వాళ్ళకి ఎక్కుతుంది. లైక్ ఏంటంటే ఓ శుభకృత నామ సంవత్సరం ఉందా, శుభకృత నామ సంవత్సరం అంటే ఏంటి, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే మన హిస్టరీ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు జనరల్గా లైక్ మనమే కట్ చేసుకుని వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మీరు తెలిసారు కదా, మీకు ఆల్రెడీ ఐ థింక్ మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ లైక్ వాట్సాప్లో ఎలా చేస్తామంటే కరెక్ట్గా అన్ని షార్ట్ కట్స్ వచ్చినాయి. నాకు అంత కరెక్ట్గా షార్ట్ కట్స్ గురించి తెలియదు, కానీ అన్ని షార్ట్ కట్స్తోనే చెప్తున్నారు. అంటే దాని డెప్త్ ఏముందో ఎవరికి తెలీదు. సో అలా షార్ట్ కట్ కాకుండా మన ఏ సబ్జెక్ట్ ఏముంది దాని ఆడియన్స్కి తెలియాలి. శుభకృత అంటేనే అంత శుభం జరిగినట్టే జరగాలి.